నమస్కారం గురువుగారు. నమస్కారం. అన్ని విశేషణాలు అక్కర్లేదండి నాకు. స్పష్టంగా, ధైర్యంగా అవసరమైనప్పుడు సంప్రదాయవాదులను కూడా ఎదిరించారు. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్‌లో నాకు అనిపించినప్పుడు వాటిని ఖండించాను. మన దారి నుంచి కొంచెం పక్కకొద్దామా? అదే పట్టుకు వేలాడతాను కూడా. మీరు సప్తపదిలో స్పృశించిన అంశం ఇప్పటికి కూడా అటువంటి అంశాలను చూసి భయపడుతూ ఉంటారు. మ్యారేజ్ అనేది 2 మనసుల్ని కలిపే వ్యవస్థ తప్ప 2 శరీరాల్ని కలిపే లబ్ధ ప్రతిష్ఠులైన సూపర్ స్టార్స్ని మీతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు చాలా కథలకు చంద్రమోహన్ గారిని ఎంచుకున్నారు. కృష్ణుడి వేషమో లేకపోతే ఓ భీముడి వేషం ఉందనుకోండి, చంద్రమోహన్ ఊహించలేము. ఇప్పుడున్న తరం హీరోల్లో ప్రతి ఒక్కరూ మీతో ఓ సినిమా చేస్తే బాగుండు వాళ్ళ జీవితంలో. పవన్ కళ్యాణ్ గారు అనిపించినప్పుడు ఆ మాట కూడా అంటూ ఉంటారు, మీతో సినిమా చేయాలి. 100% ఈ నటుడు నాకు సంతృప్తి కలిగించాడు ఒక దర్శకుని కోణంలో. నేను గంగానది దగ్గరికి వెళ్ళి ఊరినే ఒక చెంబు నీళ్ళే తెచ్చుకున్నాను. బిందెలతో తెచ్చుకోవాల్సినంత, ట్యాంకర్స్తో తెచ్చుకోవాల్సినంత నీళ్ళు ఉంది. కమల్ హాసన్ గారితో మటుకు మీకున్న అనుబంధం, చిరంజీవి గురించి చెప్పినా, కమల్ హాసన్ గురించి చెప్పినా, మరొకరి గురించి చెప్పినా, బాలకృష్ణ గురించి చెప్పినా, నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏమిటంటే, టైంకి రాక నానా ఇబ్బంది పెట్టి ఇది ఎందుకు చేయాలి, ఇలా ఇటు చేస్తే ఏమిటి అని వాగ్వివాదం పెట్టుకుని, వాడు ఏదో ఇచ్చానండి బట్టలు, నేను నాకు నచ్చలేదు అందుకని మా ఇంటి వచ్చి నేను వేసుకొచ్చాను బట్టలు, మనతో 9 గంటలకు వస్తానని చెప్పి రాత్రి మధ్యాహ్నం 2 గంటల దాకా రాక, వచ్చిన తర్వాత కూడా ఈ మాత్రమైనా ఆయన సారీ అని చెప్పకుండా నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ సిరీస్కు స్వాగతం. భగవంతుడు సృష్టిలో కొన్నింటిని చాలా పరిమితంగా ఇస్తారు. ఎలా అంటే, ఇప్పుడు ఈ సృష్టికి భగవంతుడు సూర్యుడిని ఒక్కడనే ఇచ్చారు, చంద్రుణ్ణి ఒక్కడనే ఇచ్చారు. అలాగే మన కళారంగానికి కళా తపస్విని ఒక్కరినే ఇచ్చారు. వారికి ముందు అటువంటి వారు లేరు, వారి తరువాత అటువంటి వారు ఉండరు. అటువంటి లబ్ధ ప్రతిష్ఠులైన కళా తపస్విని కలుసుకోవాలని మీకు ఉంటుంది, నాకు ఉంది. మనందరి భావాల్ని మీ అందరి తరపున నేను వారి ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. వారితో కొద్దిపాటి సంభాషణ జరపగలగడం జీవితానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. నమస్కారం గురువుగారు. నమస్కారం. అన్ని విశేషణాలు అక్కర్లేదండి నా గురించి, ఒకటి చెప్తే చాలు. నా పేరు కాశీనాథన్ విశ్వనాథ్. ఈ కళా తపస్సులు ఇవన్నీ తర్వాత వచ్చినవి. మన తర్వాత ఇంకెవరు లేరని రారని అవన్నీ అనవసరం. ఏ నిమిషంలో ఎవరు వస్తారో చెప్పలేదు కదా. అది అంటే అభిమానులుగా మా భావన. మీరు అనుమతిస్తే నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండడం అనేది యూజువల్గా కమ్యూనిస్టులు వాడే మాట. కానీ నేను ఆ విషయాన్ని కొంచెం ధైర్యం చేసి మీకు ఆపాదిస్తున్నాను. నమ్మిన సాంప్రదాయం, సంగీతం, సాహిత్యం ఇటువంటి అంశాల కోసం సుమారు 65 ఏళ్ల పాటు సినీ చలనచిత్ర సీమలో వాటినే పట్టుకుని ఇదే నా జీవితం, ఇదే నా సినిమా అని ప్రబలంగా, అది ఎలా సాధ్యమైంది? మనకి మన లక్ష్యం మీద నమ్మకం ఉన్నప్పుడు, ఈ లక్ష్యం మనం సాధించాలి అని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇవాళ సాయంకాలం రసగుల్లా తినాలి అని కనుక గట్టిగా అనిపించింది అనుకోండి, మనం ఆటోమేటిక్గా 20 షాపులు వెతికి ఎక్కడుందో దొరుకుతుందో చూసుకుని వెళ్ళి తింటాం మనిషికి. అట్లాగే నా తృష్ణ కళారంగంలో నేను సినిమాలో జాయిన్ అయినప్పుడు మామూలుగా జరిగే పద్ధతి కాకుండా ఒక దానికి ఒక ప్రత్యేకత ఉండాలి, కొంచెం విభిన్నంగా ఉండాలని ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ఈ అన్వేషణ ప్రారంభం అవటం జరిగింది యాక్చువల్గా. సో దట్ యునీక్నెస్ అనండి, మరొకటేనండి అని ఏదైతే నేను నమ్మి ఆ దారంలో వెళ్ళాలనుకున్నానో, అప్పుడు మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సంగీతం, మన సాహిత్యం మీద ఒక అభిమానం ఏర్పరచుకొని, అదే నేను ఒక లక్ష్యంగా పెట్టుకుని వాటిని ఇతివృత్తాలుగా తీసుకుని కథలు చేయటం జరిగింది. ఆ కోవలోకి వచ్చినవి, ఆ హెడ్డింగ్ కింద వచ్చినవి శంకరాభరణం అనండి, సిరిసిరిమూవ్ అనండి, శృతులైలు అనండి, ఏ సినిమా అయినా కూడా అట్లా వచ్చింది. ఈ విశేషణానికి మీరు
అన్నందుకు నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే బికాజ్ దట్స్ వెరీ ట్రూ. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది దీన్ని అనేక రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడినా, మీరు అలాగే మన సంగీతాన్నే పట్టుకుని తీస్తారనకుండా వేలాడతారేమిటని మనుషులు కూడా ఉన్నారు. అదే పట్టుకు వేలాడతారేమిటని. వేలాడటం అనేది అది గబ్బెంలాగా అది వేలాడటం అనే దానికి కొంచెం వ్యంగ్యం ఉంది. బట్ ఐ బిలీవ్ ఇన్ దట్. నేను బతుకున్నంత కాలం నా 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 మా ఫాదర్ని నేను నాన్నగారనే పిలుస్తాను. అదే పట్టుకు వేలాడతాను కూడా. అమ్మని అమ్మ అనే పిలుస్తాను. సో అలాంటప్పుడు నేను ఏది నమ్ముకున్నానో దాన్ని నేను తీయటంలో తప్పే ఉంది. బట్ లక్కీలీ ఏంటంటే ప్రజలు కూడా ఆదరించారు, అభిమానించారు. బలాని వాడు సినిమా తీస్తున్నారు అంటే ఆ కోవలో ఉంటుందని వాళ్ళ ఊహాగానాలు కూడా మొదలైనాయి. సో దట్స్ హౌ మై కెరియర్ ఈజ్ లింక్డ్ విత్ మన సంస్కృతి మీద, సంస్కారం మీద మనకి అట్లా లింక్ అయిపోయింది. చాలా సుదీర్ఘ ప్రయాణం మీది. సహజంగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు సుదీర్ఘ ప్రయాణంలో కొన్నిసార్లు అంటే మన దారి నుంచి కొంచెం పక్కకొద్దామా, ఇలా కూడా అంటే మనుషులం కాబట్టి మనుషు మాత్రులకి సహజం కదా. మీరు ఆర్థికమైన విషయాలను కూడా పక్కన పెట్టేశారు. వేరే మార్గం వైపు వెళ్ళే అవకాశం ఉన్నా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు కదా. ఇన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత మీకేమనిపిస్తుంది? నేను పొరపాటు చేశానే, నేను కనుక మామూలుగా ఒక కమర్షియల్గా అంటే ఇది కమర్షియల్ అయినా అవునా కాదా అనేది నేను డివైడ్ చేయను. గుడ్ ఫిలిం అండ్ బ్యాడ్ ఫిలిం అని ఆలోచిస్తా తప్ప ఇది కమర్షియల్ ఫిలిం, ఇది ఆర్ట్ ఫిలిం అని నేను అట్లా డివైడ్ చేసుకోను ఎప్పుడు కూడా. మామూలుగా మనం వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు చాలా మనకి డబ్బు కలెక్ట్ చేయకపోతే ఇది ఆర్ట్ ఫిలిము, క్లాస్గా తీశాడు సినిమా అనే మాట ఎందుకంటామంటే అది ఒక ఎప్రిషియేషన్తో అన్న మాట కాదు. క్లాస్ సినిమా తీశాడు అంటే డబ్బు రాని సినిమా తీశాడు అని అర్థం. డబ్బులు రావు, పేరు వస్తే రావచ్చు, పేపర్లో అక్కడక్కడ కొంతమంది బాగుందని చెప్తే రావచ్చు అంతే. నేను ఎందుకంటే దాంట్లోంచి మళ్ళలేదు దారిలోంచి. అట్లీస్ట్ మనం ఏదైతే నమ్ముకున్నామో దాన్ని అంటిపెట్టుకుని ఉంటేనే ఒక మంచి పేరు వస్తుంది. మధ్య మధ్యలో ఇతను కూడా వాతలు పెట్టుకున్నాడు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా పెట్టుకోలేదు అని అంటే నేనేం పెద్ద ధైర్యం చేశాను, నేనేదో గొప్పగా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి నేను విప్లవాత్మకంగా ఒక రకమైన సినిమాలే తీస్తూ వచ్చానని చెప్పుకోవటానికి కాదు. బికాజ్ ఎంత తవ్వినా ఇంకా బోల్డంతుంది అని ఎప్పటికప్పుడు నాకు అనిపిస్తుంది. కాబట్టి మనం చేసింది చాలా తక్కువ, ఇంకా చేయాల్సింది బోల్డంత ఉందని ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను. కాబట్టి నేను గంగానది దగ్గరికి వెళ్ళి ఊరినే ఒక చెంబు నీళ్ళే తెచ్చుకున్నాను. బిందెలతో తెచ్చుకోవాల్సినంత, ట్యాంకర్స్తో తెచ్చుకోవాల్సినంత నీళ్ళు ఉంది అక్కడ, పవిత్రమైన జలం. సో దానికి ఎందుకు వెనకాడాలి? ఈ ప్రయాణంలో అంటే అన్నమాచార్యులు ఎంత సంప్రదాయవాదు అంతే కమ్యూనిస్ట్ కూడా ఉన్నారు ఆయనలో. ఇప్పుడు కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే అటువంటి భావాల్ని వ్యక్తం చేసినట్లు ఎంత సాంప్రదాయవాదులో మీరు ఎంత సంప్రదాయానికి కట్టుబడి ఉన్నారో సంప్రదాయంలో ఉన్న లోపాలను కూడా అంతే ఘాటుగా వేలెత్తి చూపించారు. ఉదాహరణకు సప్తపది సినిమా ఏవి ప్రయోజనాలు ఏవి లోపాలు స్పష్టంగా ధైర్యంగా అవసరమైనప్పుడు సంప్రదాయవాదులను కూడా ఎదిరించారు. దానిని గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. ఎదిరించడం అంటే ఎదిరించాలని పేరు తెచ్చుకుందామని కాదు. బికాజ్ నాకు కన్విక్షన్ ఉంది కాబట్టి ఇవి కొన్ని సంప్రదాయాలు కొందరి స్వార్థం కోసం పెట్టారేమో, నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్లో నాకు అనిపించినప్పుడు వాటిని ఖండించాను. అంతే తప్ప ఇదేదో నలుగురు దృష్టికి తీసుకురావాలి, ఇది విశ్లేషించి చెప్పాలి, దీని గురించి హైలైట్ చేయాలని ఎప్పుడు చేయలేదు. ఆ కథలో తగినంత ఇప్పుడు శంకరాభరణమే తీసుకుంటే శంకర శాస్త్రి గారికి తులసికి ఉండే క్యారెక్టర్లు ఆయన అగ్నిని కడిగేటువంటి ఒక సద్బ్రాహ్మణ్లాగా చూపించాం. అంత మాత్రం చేత ఆచార వ్యవహారాలు అన్నవి మనుషుల్ని విడదీసేసి నా పట్టు నా ఇది నా అని తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే రకంగా ఉండకూడదు. ఎవరైనా సరే దానికి లఘు బిగులు ఉన్నాయి అని చెప్పటం లాగానే సప్తపదిలో కూడా అంతే. ఆయన చేసిన పని కూడా అదే. దీని గురించి విమర్శలు వచ్చినాయి. నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, మీరు చేసే పని మంచిది కాదు అన్నవాళ్ళు ఉన్నారు. అది తప్పదు. ఎప్పుడైనా మనం ఒకటి విప్లవాత్మకంగా ఏదైనా చేసినప్పుడు ఈ సంఘర్షణ తప్పదు, ఈ అపోజిషను తప్పదు. ఆ డైనమిక్ అప్రోచ్ గురించే మీరు సప్తపదిలో స్పృశించిన అంశం ఈరోజు దాదాపు 35 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పటికి కూడా ఆ అంశాన్ని కొంతమంది అటువంటి అంశాన్ని చూసి భయపడుతూ ఉంటారు. వెనకున్న ప్రభావం ఏమైనా ఉందా?
అట్లా ఏమీ లేదండి. అట్లా ఏమీ లేదు. ఎందుకంటే యాక్చువల్‌గా దీని మీద ఏంటంటే ఒక కులం వాళ్ళ గురించి మనం అప్‌లిఫ్ట్ చేయాలనో, గ్లోరిఫై చేయాలనో మరి లేకపోతే అట్టా చేసింది కాదు. యాక్చువల్‌గా మ్యారేజ్ అనేది 2 మనసుల్ని కలిపే వ్యవస్థ తప్ప, 2 శరీరాల్ని కలిపే శోభనం నాటి రాత్రి జరిపే క్రియ మాత్రం కాదు వివాహ వ్యవస్థ అనేది చెప్పాలని అనుకున్నాం దాంట్లో. అందుకని తెలుసో తెలియకో ఆ అమ్మాయి ఒక హరిజనుడిని ప్రేమించింది. వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే పద్ధతి ప్రకారం తాతగారు తనకి మరో పెళ్లి నిర్ణయించాడో, అంత ధైర్యంతోనూ మళ్ళీ ఆ పాతదన్నీ మెమరీస్ అన్నీ మర్చిపోయి తను అంకితం అయిపోయింది కొత్త జీవితానికి, కొత్త భర్తకి. సో, మనం ముందరికి వెళుతూనే మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ప్రామాణికంగా కొన్ని ఉన్నాయి గాబట్టే అవి నమ్ముకున్న క్యారెక్టర్స్ గానే తీసుకొచ్చాం. ఇంక అతనితో నెక్స్ట్ టైమ్ మాట్లాడేటప్పుడు గూడా తలుపు చాటు నుంచి మాట్లాడుతుంది గానీ, బయటకొచ్చి అసలు మాట్లాడదు. కంటి ఎదురు గూడా పడదు. సో, ఐ హావ్ నాట్ ఆ ట్రెడిషన్‌ని నేను నమ్ముకుంటూనే, ట్రెడిషన్‌లో ఉండేటువంటి అవి లోటుపాట్లని ఏమనను. అప్పటికి ఆ పరిస్థితులు కొన్ని కొన్ని మనకి కాలానుగుణ్యంగా కొన్ని నిబంధనలు పెడతారు. తప్పదది. అనేక కారణాలుండొచ్చు. దానికి సైకలాజికల్ రీజన్స్ ఉండొచ్చు. సోషల్ రీజన్స్ ఉండొచ్చును. ఇట్ట ఎందుకు జరగకూడదంటే అలా విశ్లేషించి గనక ఆలోచిస్తే, చాలా ఫ్యామిలీస్‌లో ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని అడ్జస్ట్ కాలేక, ఆయన కోసం అని చెప్పి కోడి కూర వండి పెట్టలేక, ఈయన కోసం ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ ఉండి, ఒక 6 నెలల్లో విడిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, అవన్నీ కాదు కావాల్సింది. మనం అడ్జస్ట్‌మెంట్ కావాలి. ఒకళ్ళకొకళ్ళకి అండర్‌స్టాండింగ్ కావాలి. 2 మనసులు కలవాలి తప్ప, అదేదో తాత్కాలికంగా ఒక ప్యాషనేట్‌గా, ఒక సెన్సియస్‌గా ఉండి ప్రలోభంలో పడిపోయి ప్రేమించుకోవటాలు, పెళ్లి చేసుకోవటాలు కాదు. అనేక రకాలైనటువంటి అంతర్లీనంగా దాంట్లో అనేక విషయాలున్నాయి. సప్తపదిలో గూడా. సో, అవన్నీ పాటిస్తూనే యాక్చువల్‌గా మా సినిమా అయిన తర్వాత 'భాగ్యరాజ్' సినిమా తీశాడు. హ్మ్. తీసి 'అంద ఏడు నాటకాలో' ఏదో. అవును. అప్పుడు మన సినిమాని అడిగి చూసాడు ఒకసారి. మనం హుహు. ఎలా హ్మ్. ఫినిష్ చేశాము. హ్మ్. చేసి చూసా బాబోయ్! ఇది వద్దులే ఇట్టా వద్దులే ట్రెడిషనల్‌గా మామూలు కన్వెన్షనల్‌గా పెడితేనే బెటరు. యాంటీ సెంటిమెంట్ అయిపోతుంది ఇలా గనక చేస్తే అనుకున్నాడు. అతను కరెక్టే. సేఫ్‌గా ప్లే చేశాడు అతను. మేము కమర్షియల్ క ధోరణి. కమర్షియల్ అని అనను నేను. సేఫ్ వాటెవర్ ఇట్ ఈస్ కొంచెం యాక్సెప్టబిలిటీ ఉండాలి కదా! సో, మనం నేను ధైర్యం చేశానని అనను గానీ, బట్ అది చాలా ధైర్యమే ఆ రోజుల్లో. చాలా పెద్ద ధైర్యం. అలాగే మాంగళ్యానికి మరో ముడి కూడా అట్టాంటి సబ్జెక్టే. అది కూడా మంచి రివల్యూషనరీగా ఆలోచించవలసిన సబ్జెక్ట్. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేప్పుడు మీ గురువుగారిని సహజంగా మీ మాటల్లో వారి గురించి చెప్తూ ఉంటారు. అంటే నేను అబ్జర్వ్ చేసింది అంటే నేను వారిని ప్రత్యక్షంగా చూడలేదు గానీ, వారితో గురువుగారి కంటే కూడా మీ స్నేహం చాలా ఎక్కువ ఉందనుకుంటాను 'ఆదుర్తి సుబ్బారావు' గారితో. ఆల్మోస్ట్ 'మోగ మనసులు' సినిమాకి మీరు సెకండ్ యూనిట్ డైరెక్టర్ కూడాను గదా! మీకు వారికి ఉన్న స్నేహం గురించి స్నేహం అనే మాట అది ఒక సమవయస్కులకిను, ఒక సార్ట్ ఆఫ్ మన ఈక్వల్ ఏజ్‌కి ఉండే వాళ్ళకి ఉపయోగించవలసిన మాట. ఒక అభిమానం అనండి, ఒక ప్రేమ అనండి, అనురాగం అనండి. నాకాయన మీద ఒక భక్తి ఉంది నాకు. ఆయనకి నా మీద ఒక పితృవాత్సల్యం లాంటిదుంది. సో, ఈ 2 స్నేహానికి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. స్నేహం అయితే ఇద్దరం కలిసి సిగరెట్లు తాగొచ్చు, ఇద్దరం కలిసి మందు కొట్టొచ్చు. ఈ ఇలాంటి రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు అది కుదరదు. ఎందుకంటే నేను ఆయన సినిమాలు డైరెక్ట్ చేస్తున్న కాలంలో నేను వాళ్ళ రికార్డిస్ట్‌గా పనిచేయటం వల్ల అసలు మొదలైంది అంకురం. అప్పుడు స్టార్ట్ అయింది. నేను నాలో ఉన్నటువంటి ఓ క్రియేటివిటీని గుర్తించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. తను సృజనాత్మకంగా కొంచెం ఆలోచించగలడు. సబ్జెక్ట్స్ మీద కొంచెం దీని గురించి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు దీని గురించి ఎలాబొరేట్ చేయటం గానీ, సబ్జెక్ట్‌ని ఏదైనా చేయటం గానీ, ఒక సీన్ డెవలప్ చేయటం గానీ, ఈ సెన్స్ ఆఫ్ ఇది ఉంది అని బాగా గుర్తించిన మనిషి గాబట్టి, ప్రతిదీ నాతో ముచ్చటిస్తూ ఉండేవాడు. డిస్కస్ చేస్తూ ఉండేవారు. డిస్కస్ చేసి నన్ను ఎక్సైట్ చేసి వదిలిపెట్టేవాడు. ఆయన ఇగ్నైట్ చేసి. నాకుండే దురద వల్ల, నాకుండే భక్తి వల్లో, లేకపోతే నాకుండే ఉత్సాహం వల్లో, నేను అదంతా డెవలప్ చేసి మళ్ళీ రెండో రోజునో, మూడో రోజునో ఆయన దగ్గరికెళ్ళి, మనం ఇట్లా అనుకున్నాం గదా! అది ఇట్టా వస్తే ఇట్టా ఉంటుందని చెప్పడం జరిగింది.
ఇట్లా అది ఈనాటి ఈ బంధం ఏనాటిదో ఏనాడు కనవేసి ముడివేసిన అన్నట్టుగా అయిపోయిన తర్వాత సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. నటనకి ఎందుకు మీరు చాలా ఆలస్యంగా వచ్చారు? అందగాడై ఉండి మీరు చక్కని డిక్షన్ ఉండి మీరు తలుచుకుంటే హీరోగా ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా! అసలు ఐడియా నాకు లేదు. అట్ట మనకు ఉండాలి కదా! ముందర కొంచెం లోపల ఎక్కడైనా ఒక దురద ఉండాలి. దురద అనే మాట తప్పు ఇక్కడ ఉపయోగించకూడదు కదా! బట్ ఒక సార్ట్ ఆఫ్ ఇచ్చింగ్ ఉండాలి. ఇచ్చింగ్ ఉంటే మనం ఎక్కడో అక్కడ కనిపించటము, ఏ ఇన్స్పెక్టర్ వేషం వేసేయటం దబ్బుక్కున, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు డైరెక్టర్ అనేవాడు. ఇఫ్ హీ వాంట్స్ టు అపియర్ ఆన్ ది స్క్రీన్ ఎక్కడో అక్కడ ఏదో ఒకటి ఒక చిన్న ఒక 2 మినిట్సో 1 మినిటో అట్ట కనిపించి వెళ్ళిపోతూ ఉంటాం. అవన్నీ జరుగుతుంటాయి. చాలా సినిమాల్లో మన పాత సినిమాల్లో కూడా ఇదివరకు చెప్తుండేవారు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ లాంటి వాడు ఎక్కడొక్కడ చోట కనిపిస్తాడు, మీరు కనుక్కోండి ఎక్కడున్నాడు అనే ఒక క్విజ్ కూడా పెట్టేవారు. అట్లాగే సుభాష్ గాయకుడు, వీళ్ళందరికీ కొంచెం సరదా ఉంది. వాళ్ళు దే ఆర్ బేసికల్లీ దే నో యాక్టింగ్ ఆల్సో బికాజ్ దే కేమ్ ఫ్రమ్ యాక్టింగ్ స్కూల్ అండ్ ఆల్ దట్. అలా నేను రాకపోయినా కూడాను నాకు అలాంటిది అనిపించేది కాదు. నాకు అనిపిస్తే నిజానికి ఎప్పుడో ఏదో ఒకటి దూరిపోయేవాడిని అలా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మేమంతా రుణపడి ఉంటాం. వారు మిమ్మల్ని చాలా ఇన్సిస్ట్ చేసి ఒత్తిడి చేసినందుకు ఇద్దరు బోత్ కమల్ హాసన్ అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు బాగా గట్టిగా పట్టుకున్నారు. రంగారావు గారి తర్వాత మళ్ళీ అటువంటి నటులు వచ్చారు. ఆయన ఎక్కడ మనం ఎక్కడ. మీరు చంద్రమోహన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు మీరు సన్నిహితులు అని చాలా మందికి తెలుసు, కానీ మీలో మీకు ఓ బంధుత్వం కూడా ఉంది. అవును, మేమందరం కజిన్సే, కజిన్ బ్రదర్సే. మీరు కజిన్స్ కావడంతో పాటు మీ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అయింది. లబ్ధ ప్రతిష్ఠులైన సూపర్ స్టార్స్ని మీతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు చాలా కథలకు చంద్రమోహన్ గారిని ఎంచుకున్నారు. అదేమీ లేదు, నేను ఎప్పుడు కూడా ముందు కొన్ని కథలేమో హీరోని మనసులో పెట్టుకుని రాసుకుంటాను, కొన్ని కథలేమో కథ రాసేసిన తర్వాత ఎవరు బాగుంటారని ఆలోచించి పెట్టుకుంటాను. సిరిసిరి మూవ్ ఉంది. సిరిసిరి మూవ్ అనే కథ ఎంత బాగున్నా కూడా, ఒక శోభన్ బాబు గారు రెడీగా ఉన్నా కూడా వేస్తే మిస్ఫిట్ అవుతుంది. వాళ్ళకి తగినంత అక్కడ మెటీరియల్ ఉండదు. అది మామూలు ఏదో ఉంటుంది అలా. ఎందుకంటే మనకి ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా ఏదో కొంత మెటీరియల్ కావాలని ఉంటుంది. ఒక శరీరానికి 2 మీటర్లే పడుతుంది గుడ్డ, ఒక శరీరానికి 3 మీటర్లు కావాలి ల్యాండ్స్కి. ఇప్పుడు మన దగ్గర ఉన్న అది సపోజింగ్ 1.5 మీటర్ అనుకోండి, దానికి తగ్గట్టుగానే ఎంచుకుంటాం మనుషులు, పొట్టిగా ఉండి కొంచెం సన్న చేతులు. అట్లాగే కథని బట్టి ఎంచుకునేటప్పుడు సిరిసిరి మూవ్ అనే కథకి ఇతనే తగిన వాళ్ళలాగా ఉంటాడు చూస్తే, అతను ఆలోచించలేము ఇంకోళ్ళని. అట్లాగే కృష్ణుడి వేషమో లేకపోతే ఓ భీముడి వేషం ఉందనుకోండి, చంద్రమోహన్ ఊహించలేము. రామారావు గారే తడతారు అప్పటి వరకు వేసిన వాళ్ళల్లో. అట్లా మేము అనుకున్న కథలకి అట్లా ఎన్నుకోవడం జరిగింది. సీతామహాలక్ష్మి కావచ్చు, శుభోదయం కావచ్చు, సిరిసిరి మూవ్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్సనల్ అవన్నీ అట్లా జరుగుతాయి. అట్లా ఎన్నుకోవటం. నటుల ప్రస్తావన వచ్చింది కాబట్టి, నటులు అంటే ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు కానీ ఇటువంటి వాళ్ళంతా మిగతా స్ట్రీమ్ సినిమాల్లో ఒకలాగా అనిపించారు. మీ సినిమాలకు వచ్చేసరికి వాళ్ళ ప్రజెంటేషన్ పూర్తి విభిన్నంగా ఉంది. వాళ్ళలో ఎవరు చూడని ఒక దృక్కోణాన్ని మీరు చూపించారు. నేను ఉదాహరణకి శంకరాభరణం అంటాను. అల్లు రామలింగయ్య గారిని అందరూ ఒకలా చూపిస్తే, అల్లు రామలింగయ్య గారిలో ఉన్న సాత్విక కోణాన్ని, ఆయనలో ఉన్న స్పృశించని అంశాన్ని చూడగలగటం. అది ఒక నటుడు అనేవాడు మల్టీఫాసెటెడ్గానే ఉంటాడు. కానీ ఏమవుతుందంటే వరుసగా వేసే సబ్జెక్టులను బట్టి ఒక స్టాంపింగ్ పడిపోతుంది అంతే. ఒక సత్యనారాయణ గారు ఉన్నారు, ఆర్చ్ విలన్, ఇంకా అట్టా మొదటి నుంచి వేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా మనం ఇంకో కోణంలో చూడలేం. నేను కూడా అదే ప్రస్తావించాను. శృతిలయల్లో వారి శృతిలయల్లో కాకపోయినా శారదలోనే శారద బ్రదర్గా వేస్తాడు. అందరికీ అనుమానాలు వచ్చినాయి. ఎందుకంటే శారదలో చాలా సెంటిమెంటల్ రోల్ సత్యనారాయణది, వెరీ సెంటిమెంటల్. అసలు అతను ఇదివరకు వేసినటువంటి మహా దుర్మార్గపు వేషాలకి చాలా విభిన్నంగా ఉండే వేషం, చాలా సాత్వికమైన వేషం. సెంటిమెంట్ రావాలి, అక్కడ రాకపోతే మిస్ఫైర్ అయిపోతుంది, మొత్తం కథే మిస్ఫైర్ అయిపోతుంది. సో అప్పుడే ఆ ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది. అంటే నాకు మొండి ధైర్యమా అని నేను చెప్పను, చెప్తే ఇప్పుడు ఏదో మహా గర్విష్ఠలాగా ఉంటుంది. అది ఎందుకు మన రోజులు బాగున్నాయి, మనం వేసినప్పుడు ఒక వేషానికి ఒక ఎంత ఎన్నుకున్నప్పుడు
మన రోజులు బాగుండాలి ముందర. లేకపోతే అతను మిస్ఫిట్ అయ్యి కథని చెడగొట్టిన అతను చెడగొట్టాడు. ఆడియన్స్‌ని ఆ కోణంలో చూడలేరు అతన్ని. సో, అట్టా జరిగిపోతుంది. అంతేగాకుండా కొంతమంది నటుల్ని చాలా ధైర్యం చేసి తొలి చిత్రంలో తొలి పాత్రే చాలా ఇప్పుడు 'మంజు భార్గవ్' గారు వారికున్న ఆస్పెక్ట్‌ను కూడా మీరు మార్చేశారు. 'సర్వదమన్ బెనర్జీ' లాంటి బెంగాలీ నటుడిని తీసుకురావటం. ఈ ప్రయోగాత్మక ధోరణి 'సీతారామ శాస్త్రి' గారు ఎక్కడో లెక్చరర్‌గాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు. జర్నలిస్ట్‌గా ఉండే వేటూరి సుందరరామూర్తి గారు తొలిసారి మీ సినిమాకి చేయటం. ఇది ఇంత ధైర్యం మీరిందాక అన్నట్టు మిస్‌ఫైర్ అవుతుందేమోనని ఏమాత్రం ఆలోచించకుండా వేసి కరెక్ట్‌గా గురి చూసి టార్గెట్ కొట్టగలిగారు మీరు. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు ఒక ఆర్టిస్ట్‌ని తీసుకోవాలంటే 100 ఆడిషన్‌లు చేసి, డెమో రీల్స్ చేసి, షో రీల్స్ చేసి ఇలా జరుగుతున్న ఈ టైంలో మీరు ఎలా వాళ్ళలో ఉన్న ఆ విద్వత్తును అంటే వాళ్ళలో ఉన్న ఆ సరస్వతి అంశం మీకు ఎలా కనపడింది? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా దీనికి? ఆ! మీతో యాడ్ చేసినట్టే. మీలో ఏం చూసినా ఒప్పుకున్నాను. నా అదృష్టం అంతే. వేరే ఏం లేదు. అంతే కదా! ఎందుకంటే ఓ మనిషి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది, వాడిది ఎట్లా చేయగలుగుతారు బహుశా అనేది ఏదో ఒకటి పనిచేస్తుంది మనకి. ఇప్పుడు చాలామంది వచ్చి ఉంటారుగా నా దగ్గరికి ఇలాగ యాడ్ చేయాలనో ఏదో. ఎందుకని ఒకళ్ళ మీద మనం ఆ నమ్మకం పెట్టుకుంటామంటే ది ఇంప్రెషన్ దట్ దే క్రియేట్ ఆన్ దైర్ ఫస్ట్ మీటింగ్ విత్ అస్, దెన్ సబ్సిక్వెంట్గా వాళ్ళు డీల్ చేసే పద్ధతి కానీ దాన్ని బట్టి మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇతన్ని మనం నమ్మచ్చు. వేటూరి సుందరరామూర్తి గారు ఎవరు? ఏదో ఫస్ట్ వాళ్ళ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నగారు కొడుకు అనేది ఒక ట్యాగ్ ఉన్నా కూడా వాళ్ళెవరో గొప్పవాళ్ళు అయితే పండితపుత్ర అనేటి కావచ్చు కదా. అది కాకపోయినా ఆయన తీసుకొచ్చినటువంటి శ్రీకాకుళం చిన్నది స్క్రిప్ట్ కానీ లేకపోతే ఆ టేప్ కానీ అవన్నీ చూసినప్పుడు మనకి ఆయనలో ఉన్న విద్వత్తు మనకి తెలిసిపోతుంది. సో మనకేం కావాలో మనకు తెలుసు కాబట్టి అతనికి సినిమా ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, మనం ఈ విషయం ఇలా చెప్పి సార్ దీన్ని ఇలా నాకు ఓ పాట కావాలి దీనికి అన్నప్పుడు ఒకవేళ మనం దాంట్లో అంత మహానుభావుడిని ఎక్కడ కరెక్ట్ చేసినా ఈ చరణం కాదు ఇంకో రకంగా రాయాలన్నా కూడా ఆయన ఏమనుకోడు దీని గురించి అనుకుని తెలుసుకున్నప్పుడు మనం వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. సీతారామ శాస్త్రి కూడా అంతే. అతను రాసింది నేను గంగావతరణం చూసి ఎవరో పిల్లలు పాడుతుంటే ఇక్కడ ఎవడో కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడిలో ఈ భావ సంపద ఉంది, ఈ భాషా సంపద ఉంది అని తెలుసుకుని పిలిచి నిజంగానే అప్పుడు ధైర్యమే, మహాధైర్యం అది. మొత్తం కార్డు అంతా అతనికి ఒప్పు చెప్పేశాం కదా సిరివెన్నెల. అట్లాగే వేటూరి సుందరరామూర్తి గారికి కూడా అంతమంది ఉన్నారు కదా, ఆత్రేయ గారు ఉన్నారు, ఆరుద్ర గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అప్పుడు కొసరాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అందరి చేత బాగా విపరీతంగా రాయించుకుంటున్న టైం అది. మరి ఎవరినో పిలిచి మొత్తం అంత సినిమాకి శంకరాభరణం సినిమాకి అన్నీ రాయాలన్న సిరిసిరిమో అంతే ఆయనే రాశారు. అది నిజంగా ఒక విధంగా ధైర్యమే. అయితే ఏంటంటే ఒక కొత్త వెలుగుని మీరు తీసుకొచ్చారు అనేది ఆపాదించడం మాత్రం నేను ఒప్పుకోను. నేను కాకపోతే ఇంకోటి తీసుకొస్తాడు అక్కడ. ఆ వస్తువు అక్కడ ఉన్నప్పుడు దేని మీద మేబీ ఆ టైంకి నేను దొరికాను అంతే. సో ఐ బ్రాట్ హిమ్, దట్స్ ఆల్. వాళ్ళలో విపరీతమైన సంపద. కళాకారులుగా ఈ రంగంలో వారికి మీరు జన్మనిచ్చిన తండ్రి కొందరికి. శాస్త్రి గారు కానివ్వండి, చేరి యశోదకు శిశువు ఇతడే, దారుని బ్రహ్మకు తండ్రియునితడే అన్నట్టు ఇటువంటి వాళ్ళందరికీ మీరు సృష్టికర్త బ్రహ్మ. అలాగే మీరు చిన్నపిల్లాడై ఒడిలో పిల్లాడై నేను కొందరి దగ్గర ఒదిగిపోతాను అని మీరు అన్నారు మహాదేవన్ గారి విషయంలో, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి విషయంలో. ఆ అనుభవం ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న గొప్ప 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 విశేషం ఏమిటంటే యువతల వాడి యొక్క ఎయిమ్ ఏమిటి, అతని యొక్క అభిలాష ఏమిటి, ఏమి కోరుకుంటున్నాడు అనేది సహృదయంగా ఆలోచించడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎప్పుడు ఇంకో మనిషి చాలా నాకంటే తక్కువే అనే దృష్టితోనే చూస్తుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు మీ అసిస్టెంట్ మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మొదట్లోనే వాడికి మీరు న్యూట్రల్గా ఆలోచిస్తారు దాన్ని. వీడి ముందు వీడికేం తెలిసి చెప్తున్నాడు విందాం లేకపోని వింటే ఏం పోయింది అనుకుంటాను తప్ప అది అంత సహృదయంతో అంత మంచి జీరో దాంతో అంటే ఏ ఒపీనియన్ లేదు, చాలా బ్లాంక్ హెడ్తో వినం. వీళ్ళందరూ ఏంటంటే ఒక మహాదేవన్ గారు కానీ, ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి కానీ గారు కానీ
సుందరరామూర్తి గారు కానీ, సీతారామ శాస్త్రి గారు కానీ, వీళ్ళందరూ ఏమిటంటే ఇతను చెప్తున్నాడు మనం విందామని బ్లాంక్గా విన్నారు. అది గొప్పతనం. వాళ్ళ విద్వత్తంతా పక్కన పెట్టేసి నేను ఆయన ట్యూన్ చేస్తే నిజానికి ట్యూన్ చేశారు. ట్యూన్ చేస్తే ఈ ట్యూను నచ్చింది నచ్చలేదు అని చెప్పడానికి నేను ఎవరిని? ఇప్పుడు ఒకటే చెప్తుంటాను నేను ఇట్లాంటి విషయాల్లో. ఒక గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకున్న జబ్బు చెప్పారు, రోగం చెప్పారు, ఇట్టా ఉందని. ఆయన మందు రాసిచ్చాడు. ఈ మందుల గురించి మీరు డిస్కస్ చేయడానికి మీరెవరు? ఇంకో మందండి అని ఎందుకు అడుగుతావు నువ్వు? నీకు అసలు ఏం హక్కు ఉంది? నువ్వేం చదివావు? అది ఆలోచించండి. ఇప్పుడు మావ దగ్గర ఏం చెప్తాం? మహాదేవన్ గారి దగ్గర అది నా సంస్కారం కొద్దీ నేను చెప్పే పద్ధతిలో ఏదో చెప్తా అంతే తప్ప మిస్టర్ మహాదేవన్ దిస్ ట్యూన్ ఈజ్ నాట్ అప్ టు ది మార్క్ ఇవన్నీ అనలే కదా. ఒకే ఒక్క సందర్భంలో మీరు జుమ్మంది నాదం భయం వేసింది నాకు. అంటే చాలా క్లిష్టంగా ఉందేమో ఈ పాట. ఆయన అసలు ఇప్పుడు కూడా మామ ఎందమో మాదిరికి ఏదో మాదిరిగా ఉంది ఇట్లా ఉత్త తిరకాసుగా చెప్పడమే తప్పిస్తే ఇంకోసారి ఏదన్నా ఆలోచిస్తే బెటర్ ఏమో అంటే అది కన్నా రేపు కూర్చుందామనేవాడు. అంతే తప్ప దీనిలో తప్పేమిటని అడిగితే ఆ పాట విషయంలో మటుకు లేదు ఇది ఉంచాలి మిమ్మల్ని ఆయన కన్విన్స్ చేశాను. ఇల్లేదు పర్వాలేదు నల్లా ఇప్పుడు అన్నాడు. అంతే ఒప్పుకున్నాం. ఎందుకంటే మాకు తెలియదు కదా అది ఫ్యూచర్ ఏముంటుందో అందరూ ఊహాగానమేగా. స్టోరీ దగ్గర నుంచి, సినిమా దగ్గర నుంచి, పాట దగ్గర నుంచి, లిరిక్ దగ్గర నుంచి రేపు బాగానే ఉంటుంది, ఇది అందరికీ నచ్చుతుందనే కదా ఇప్పుడంతా మనం చేసేది. అట్లా వాళ్ళు మహానుభావులు వాళ్ళందరూ కూడా. ఒక లైన్ నేను ఇంకో రకంగా ఉండాలి అని అన్నా కూడా ఆహా ఈ లైన్ ఏ కారణం చేతో నీకు నచ్చలేదు, ఇది అన్వయం కావట్లేదు పల్లవికి అని చెప్పగలిగితే కొంచెంగా ఈ మన రాసిన చరణం పల్లవికి అన్వయం కావట్లేదు, ఇది ప్రథమ కళా సృష్టి అన్నాం కదా, ప్రణుతి మరి ప్రథమ కళా సృష్టి ఎట్ట అవుతుంది అది అని అన్నా అనుకోండి. అప్పుడు వాళ్ళు కూడా రీథింక్ చేసి ఆలోచించారు. అలా అందరూ పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా వారి వారి యొక్క స్థానాన్ని కాసేపు పక్కన పెట్టి నన్ను సహృదయంతో అర్థం చేసుకొని ఈ చిన్నపిల్లాడు ఇది కావాలని కోరుకుంటున్నాడు వీడు అనుకుని నేను ఒళ్ళోకి ఎత్తుకున్నప్పుడు పాపాయిలాగా తన్నినా మూత్రం పోసిన ఒట్టి మీద ఏమి అన్ని పసిపిల్లాడు చేస్తున్నాడు అనుకుని భరించి వాళ్ళు వర్క్ చేశారు మాతో. అందుకని అంత రిజల్ట్ వచ్చింది. పాటల ప్రస్తావనలో నేను ఒక విషయాన్ని అంటే ప్రస్తావించదలుచుకున్నాను. చాలా పాటలు పల్లవులు మీవే, మీరు కాదన్నా కానీ మీ అభిమానులుగా మాకు తెలుసు. సరే మీరు కాదనకూడదు. ఉదాహరణకి ఆచింత నీకేలరా, తెల్లవారదేమో స్వామి, ఇలా చాలా ఉన్నాయి. అందరూ నేడి అందని జాబిల్లి. పూర్తి స్థాయి లిరిక్ రైటర్గా ఉండాలనో లేదా అటువంటి అలా ఎప్పుడు అనిపించకుండా మీరు ఒక లీడ్ ఇచ్చేసి ఒక పల్లవి రాసి రచయితలకు వదిలిపెట్టారు. బహుశా అంటే ఒక అభిమానిగానే ఈ ప్రశ్న అడుగుతున్నాను, మీకు దక్కాల్సిన ఖ్యాతిని మీరు కొంత త్యజించారేమో? లేదండి, అది అట్టాని కాదు. నేను వన్స్ ఐఎమ్ రైటింగ్ ఏ స్టోరీ, నాకు స్టోరీలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక సాంగ్ రావాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో, ఈ సాంగ్ రావటానికి ఏం మెటీరియల్ ఉంది, ఏది దీన్ని ప్రోత్సహిస్తోంది సాంగ్కి వెళ్ళటానికి అనేది కూడా ఒక రచయితగా ఒక కథకుడిగా నేను ఆలోచించి తీరాలి. దట్స్ మై డ్యూటీ. మామూలుగా ఊరినే జనరల్గా ఏం చెప్తామంటే లిరిక్ రైటర్ అతని డ్యూటీ అది. ఒక లవ్ సాంగ్ ఉందండి ఇక్కడ, వాడిద్దరూ ఏదో వాడికి ఉత్తరం వచ్చింది, వాడికి ఉద్యోగం వచ్చిందని, హీరో నుంచి ఉద్యోగం వచ్చిందని రాగానే అమ్మాయి పొంగిపోయింది, పాడబా అదో పద్ధతి. వాడే రాసుకుంటాడు కంటెంట్ ఏమిటి, మ్యాటర్ ఏమిటి అని ఆలోచించుకొని. రెండోది ఏమిటంటే ఎప్పుడైతే మనకి సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా నేను రాస్తున్నప్పుడు తెలుస్తుందో అప్పుడు నాకు ఒక అబద్ధ పల్లవి నాకు తట్టుతుంది. దాని పేరే అబద్ధ పల్లవి. మేము లిరిక్ రైటర్కి చెప్పేటప్పుడు అలా చెప్తాం. అందుకని ఇప్పుడు సపోజింగ్ ఓ పిచ్చి ఆవిడ గుడ్డ బొమ్మను పెట్టుకుని పాపాయిలాగా ఆడిస్తోంది పిచ్చి ఆసుపత్రిలో. అందరూ గొడవ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు, పిల్లాడు నిద్రపోవట్లేదు. అక్కడ ఒక పాట కావాలనుకున్నాను. ఇట్లా చెబితే ఏమవుతుందంటే పాట పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు పాట. నాకు ముందర ఒక స్ఫూర్తి కలిగినప్పుడు ఏమవుతుందంటే అది నాకు ఒక సంతృప్తిగా ఉంటుంది రచయితగా. అప్పుడు నేనేం చేస్తాను, నేను ఏదైనా దొరుకుతుందా, నాకు ఏదైనా దొరుకుతుందా అని ఆలోచించినప్పుడు ఇట్లా ఉంది కాబట్టి మామూలుగా మనం ఏం చేస్తాం, ఎవరైనా గొడవ చేస్తుంటే ష్ అంటాం.
ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు సద్దు చేశాడంటే ఉలికి పడతాడు అనేది నాకు తడుతుంది ముందర. అది రాసి పెట్టేసుకుంటా అట్లా. నారాయణ రెడ్డి గారు వచ్చి ఏమిటి సిచ్యువేషన్, మనం ఏం పాట రాయాలని అంటారు. వాళ్ళు ఎంత అలవాటు పడిపోయినారంటే మీరేమనుకున్నారు అనే లెవెల్కి వచ్చేసింది. కృష్ణశాస్త్రి గారు కూడా ఆయన కూడా అంతే, రావమ్మ మహాలక్ష్మి ఏదో రామమారి నువ్వేమో రాసుకుంటానులే. రాసే ఉంటావు అన్నట్టుగా అట్లా వస్తుంది. అది అంతవరకు రాసి వదిలిపెడతాం. అంటే అదే పెట్టమని నేను ఎప్పుడు అన్నా. తెలిమంచు కరిగింది తలుపు తీయ నా ప్రభు అంటా నేను అంతే. అనొచ్చా అని అడుగుతాం ముందర శాస్త్రిని, బాగానే ఉంటుందా, కరెక్టేనా ఇది, లేకపోతే రా దిగేరా భూమి నుంచి దిగేరా దివి నుంచి భూమికి దిగేరా అంటా అనుకోండి. అది మాకు అది కరెక్ట్గా అతను కదా అథారిటీ, కరెక్టేనేది. రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామహరే శ్రీరామహరే అంట అనే పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు రా దిగిరా అంట. ఇట్లా ఒకప్పుడు ఏమవుతుందంటే అది అంతవరకు వచ్చేసిన తర్వాత ఒకప్పుడు పబ్లిక్గా మీటింగ్లోనే అన్నారు మేము జంట కవులం అని నారాయణ రెడ్డి గారు. నాకు పెద్దగా అక్కడి నుంచి రాసే కెపాసిటీ కూడా ఉండదేమో, బహుశా ప్రయత్నం చేస్తే ఏమైనా వస్తుందేమో, అది నేను ఎప్పుడు అంత ప్రయత్నం చేయలేదు. కానీ మీ పాటల పట్ల, సాహిత్యం పట్ల మీ అనురక్తిని మీరు ఎప్పుడు దాచుకోలేదు. ఆది భిక్షు అడిగేది మీరే ఓ ఇంటర్వ్యూలో అన్నట్టు గుర్తు. అది ముందు ప్లాన్లో లేదు, కానీ ఆ సాహిత్యం నచ్చి మీరు అంతే చాలా బాగా నచ్చింది నాకు. నచ్చిన తర్వాత మనమే కదా కథ రాసుకుంటున్నాం, మనం ఎక్కడైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, పూర్తి స్థాయి పాఠం రాసేయండి దీనికి అది చెప్పింది. బికాజ్ అది వాళ్ళలో ఉన్న కెపాసిటీ. ఒకప్పుడు కొన్ని పాటలు వింటుంటే వాళ్ళు రాసింది ఇప్పుడు వింటుంటే మరీ పులకరిస్తుంది వాళ్ళు. ఇంత భావ సంపద ఎక్కడి నుంచి వచ్చిందా ఏమిటి. రామారావు గారి, నాగేశ్వరరావు గారి తరాన్ని చూశారు, వారితో పనిచేశారు. దాదాపు 4 సినిమాలు రామారావు గారితో చేసినట్టున్నారు. కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఆ తర్వాత తరం, ఇంతవరకు అందరినీ చూశారు. ఇప్పుడున్న తరం హీరోల్లో ప్రతి ఒక్కరూ మీతో ఓ సినిమా చేస్తే బాగుండు, వాళ్ళ జీవితంలో అదో, వాళ్ళ హారంలో అదో కలికితురాయి లాగా అనుకుంటారు. ఇప్పుడున్న నటుల మీద, ఇప్పుడున్న హీరోల మీద మీకు ఉన్న అభిప్రాయం? వాళ్ళు ఎవరి క్యాడర్లో ఎవరి టైప్ ఆఫ్ ఇదిలో వాళ్ళు స్పెషలైజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు నా ఉద్దేశంలో. ఒక టైప్ ఆఫ్ స్టోరీ, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉందంటే ఆయన అలాంటి సినిమాలు ఎన్ని చేసినా రప్పిస్తూనే పోతున్నారు. పేర్లు అంత బాగా, ఎందుకంటే నేను ఎక్కువ సినిమాలకు ఎక్స్పోజ్ అవ్వలేదు ఈ తరంలో. రవితేజ గారు ఉన్నారు, నాని గారు ఉన్నారు, కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఇంకా పరిచయం అవ్వాల ఈ టీవీలో అప్పుడప్పుడు చూస్తూ. ఆ టైప్ ఆఫ్ స్టోరీకి వాళ్ళు అలా ఎన్ని కథలు తీసినా వాళ్ళు ఒకే స్టైల్ ఉపయోగించుకుని అది స్పెషలైజ్ చేసేసుకున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా దే స్పెషలైజ్డ్ ఇన్ దైర్ ఓన్ స్టైల్. ఇదివరకు మనం ఏమనేవాళ్ళం, అమితాబ్ బచ్చన్ని యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేవాళ్ళం ఎన్ని సినిమాలు చేసినా కదా. అట్లా కాబట్టి అందరూ అది కాకుండా, ఆ టైప్ కాకుండా ఇంకొక క్యారెక్టరైజేషన్, ఇంకో రకమైన డైలాగ్ మాడ్యులేషన్, ఇంకో రకమైనది పెడితే ఎలా ఉంటుందనేది అది ఊహాగానం. అది వాళ్ళు కూడా రిస్క్ చేయరు బహుశా నా ఉద్దేశంలో. పీపుల్ ఆర్ అకస్టమ్డ్ ఫర్ సర్టన్ పీపుల్ సర్టన్ థింగ్ కదా, అది నేను అనుకుంటాను. అందరూ మంచివాళ్ళు, అందరితో చేయాలనిపిస్తుంది. ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి కేపబిలిటీ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది సొంతం చేసేసుకున్నారు. ఐ లైక్ ఎవ్రీబడి, ఆల్ పీపుల్ ఐ లైక్. వాళ్ళు కనిపించినప్పుడు ఆ మాట కూడా అంటూ ఉంటారు, మీతో సినిమా చేయాలి. అందరి ఆర్టిస్టులు ఓకే, కమల్ హాసన్ గారితో మటుకు మీకున్న అనుబంధం మరీ ప్రత్యేకమైంది. మీరు వారి కాంబినేషన్ కలిసిన ప్రతిసారి సంచలనమే అయింది. వారు మిమ్మల్ని ఒక పితృ సమానులుగా, చాలా మీ పట్ల భక్తి భావంతో ఉంటారు. అది వారి గురించి మీ మాటల్లో ఏముందండి, ఎవరి గురించి ఇప్పుడు చెప్పినప్పుడు చిరంజీవి గురించి చెప్పినా, కమల్ హాసన్ గురించి చెప్పినా, మరొకరి గురించి చెప్పినా, బాలకృష్ణ గురించి చెప్పినా, ఏంటంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏమిటంటే, వాళ్ళకుండే ఇమేజ్ని నా దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళ పక్కన పెట్టి వస్తారండి. అదే గొప్పతనం వాళ్ళలో. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి అది ఏమిటో ఇప్పుడే వచ్చి నేర్చుకుంటున్నాడా, లేకపోతే ఇప్పుడు ఇదే ఇతని మొదటి సినిమానా అన్న లెక్కలో వాళ్ళు ఎప్పుడైతే ప్రవర్తించడం మొదలుపెట్టారో మనం వాళ్ళకి బానిసలైపోతాం.
అండ్ కమల్ హాసన్ బిహేవ్స్ లైక్ ఎ నావిస్, అమెచ్యూర్. నేను క్రాప్ చేసుకున్నాను, ఫిషర్మెన్గా ఇది సరిపోతుందా లేదా ఒకసారి డైరెక్టర్ గారు చూస్తే బెటర్ అన్నాడు అనుకోండి, నా ఈగో పెరిగిపోతుంది. అతను అలాగే వచ్చేస్తే నేను చేసేది లేదు. ఈ డ్రెస్ వేసేసుకుని సెట్లోకి వచ్చేసాడు అనుకోండి, బ్యాంకాక్లో కుట్టించుకుని ఫిషర్మెన్, నేను చేసేది లేదు. అలా కాకుండా ఇప్పటికి కూడా వాళ్ళు అలాగా ఆ భక్తితో, భక్తిభావంతో, నాకు తెలియదా ఎవరు భక్తితో బిహేవ్ చేస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు చాలా అతినెట్టన నటించి అతి భక్తితో ఉన్నట్టున్నారు, వెనక వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు మనకు తెలిసిపోతుంది. అట్లా కమల్ హాసన్ కానీ మిగతా అందరు ఆర్టిస్టులు ఇంతవరకు అసలు ఎవ్రీబడి అది లేడీ కావచ్చు, మేల్ కావచ్చు, దే బిహేవ్ యాజ్ ఇఫ్. అది కొంతమంది కూడా చెప్తుంటారు, ఎవరైనా బాంబే నుంచి ఒక ఆర్టిస్ట్ వచ్చి చెప్తే, మా అనిల్ కపూర్ అన్నాడు ఒక రోజున, నేను ఇది తీస్తున్నప్పుడు, ఈశ్వర్ తీస్తున్నప్పుడు గొల్లపూడి మారుతీరావు వేషం అతనికి ఇవ్వాల్సి వచ్చింది స్వాతిమిత్యంలో. గుల్షన్ గ్రోవర్ బాంబే నుంచి వచ్చాడు మహాబలేశ్వర్. వాడికి ఫస్ట్ చెప్తున్నాడు అనిల్ కపూర్, నువ్వు బాంబే అంతా మర్చిపోముందరా, వాష్ చేసాయి, డ్రై వాష్ చేసి ఇక్కడ కొత్తగా రా ఫ్రెష్గా ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు. అందుకని ఏంటంటే కమల్ హాసన్ అందరూ చేస్తున్నారంటే వాళ్ళకి దే ఆర్ దట్ కల్చర్ దే హ్యావ్ గాట్. వాళ్ళు ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. తెలుగు తర్వాత మీరు మరో భాష నేర్చుకుంటే హిందీ నేర్చుకున్నారు. సుమారు 10-12 సినిమాలు ఉన్నాయనుకుంటాం ఇవి, హిందీ సినిమాలు. ఎలా ఉంది హిందీ అనుభవాల గురించి? మీరు ఎక్కువగా పంచుకోరు. మా ఇంటర్వ్యూలో మీ బాంబే అనుభవాల గురించి కొంత తెలుసుకోవాలి. బహుశా తాళ్ళూరు రామేశ్వరి లాంటి ఆర్టిస్టులు కూడా మీరు బాంబే మీ గమనంలో మీకు ఎదురుపడిన వాళ్ళే అనుకుంటా. వెళ్ళి నేనే కథ సెలెక్ట్ చేసుకొచ్చాను అమ్మాయి. బాంబే నేనే వెళ్ళాను. చెప్తే ఇక్కడ వింటే అమ్మాయి గురించి బాంబే వెళ్ళి రోజున కలిసి, నాకు అదే ఎన్ని సినిమాలు చేసినా హిందీ రాదు. అదేంటంటే వాళ్ళందరికీ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి అది లిరిక్ రైటర్తోనూ మాట్లాడగలను నేను హిందీలో అంటే నాకు ఈ లిరిక్ ఇట్లా ఉండాలని చెప్పుకోగలిగిన ఇది వచ్చింది. ఆర్టిస్టులు సరే అందరూ మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయారు. శంకరాభరణం, గిరీష్ కర్నాడ్, వీళ్ళందరూ గిరీష్ కర్నాడ్ మనవాడే కాబట్టి మనకి కన్నడం వాత అతను జయప్రదే అయితే ఏముంది, మనకి ఇబ్బంది ఏముంది. అది కాకపోయినా కూడా ఒకసారి వచ్చిన సినిమాకి చాలా తేలిక రీమేక్ అనుకుంటారు. నేను ఈశ్వర్ తీశాను, స్వాతిముత్యం, టేకింగ్లో ఏ సంబంధం ఉండదు, అది కొత్త సినిమాలాగా ఉంటుంది. అదే షాట్ పెట్టి అక్కడి నుంచి ఒకసారి మూవీ హాల్లో చూసుకుని ఇట్టా నుంచి ఇట్టా వెళ్ళానా కాబట్టి ఇక్కడ కూడా అట్టగానే అలా ఉండదు. అది ఎంటైర్గా డిఫరెంట్ టేకింగ్, డిఫరెంట్ ఇది. ఆ సమయంలో అంతే మనోధర్మాన్ని తీసుకుని వెళ్ళిపో, మక్కిగా ఉండదు. మీరు తీసిన ప్రతి సినిమా మలయాళం, తెలుగులో ఎలా హిట్ అయిందో మలయాళంలో అలా తెలుగు భాషలో రిలీజ్ చేసినా హిట్ అయింది. సాగర సంగమం, శంకరాభరణం, దాదాపు ప్రతి సినిమా ఉందనుకుంటా. తెలుగు భారతదేశ ప్రేక్షకులందరూ మీ మీద ప్రేమ అలాగే వర్షించారు. కేరళ ప్రేక్షకులకు మీ మీద ఉన్న భక్తిభావం చాలా ఎక్కువ. అది కేరళ మీరు సందర్శించినప్పుడు అది మీకు చాలాసార్లు మీకు అర్థమయ్యే ఉంటుంది. మలయాళీస్ మీ సినిమాలను అంతగా ప్రేమించడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మోస్ట్ ప్రాబబ్లీ మన సంస్కృతి కానీ వాళ్ళ సంస్కృతికి కానీ చాలా సిమిలారిటీస్ ఉన్నాయేమో. ఎందుకంటే మన పాటలు ఇప్పుడు ఉన్నాయనుకోండి, సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఒక క్లాసికల్ మ్యూజిక్ ఉన్నప్పుడు మనం ఎంత ప్రిస్టిన్ ప్యూరిటీతో దాన్ని స్పృశించామో అది వాళ్ళకి అర్థమై ఉండాలి. అందుకని ఆ పాటలు వింటున్నప్పుడు వాళ్ళకి అలాగే వెళ్ళిపోతాయి. అందుకని బహుశా నా ఉద్దేశం ఆ కల్చరు అది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఉండేటువంటి ఆ రీజినల్ ఫ్లేవర్ కానీ ఆ వాసన కానీ జెన్యూన్గా ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తో చూస్తారేమో. వాళ్ళు కొన్ని ఏమో సెంటిమెంట్స్ యూనివర్సల్గా ఉంటాయి. అది మలయాళీకి అదే సెంటిమెంట్ ఉంటుంది, తమిళియన్కి అదే ఉంటుంది. అందుకని కొన్ని సబ్జెక్ట్స్, మన సబ్జెక్ట్స్ ఎక్కడైనా ఒకే రకంగా ఆదరణ లభిస్తుంది, ఒకప్పుడు లభించదు. బికాజ్ కేవలం ఒక రీజనలైజ్ అయిపోతుంది, ఈ ప్రాంతానికే అది కట్టుబడి ఉన్నట్టుగా ఉంటుంది. బహుశా అది ఏమైనా యూనివర్సాలిటీ ఉందేమో వాటిలో.
క్యారెక్టర్స్లో కానీ వాటిల్లో కానీ. ఇప్పుడు స్వాతికిరణం ఉంది, నాట్ బికాజ్ మమ్ముట్టి యాక్ట్ చేశాడు వాళ్ళ యాక్టర్ అని కాదు, ఒక సంగీతజ్ఞుడు, అతనికి ఉండేటువంటి అసూయ, ఒక ప్రాడిజీ. సో ఇది ఎక్కడ చెప్పినా మనకి చెల్లిపోతుంది. మరాఠీలో వెళ్ళి చెప్తే కూడా ఇది చెల్లుతుంది. ఇది యాటిట్యూడ్ అనమాట. ఓ జలసీ అనేది, ఒక ప్రొఫెషనల్ జలసీ అనో ఏదో. తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఇచ్చిన మ్యూజిక్ కూడా అలాగే యూనివర్సల్గా ఉండే క్లాసికల్ టైప్ ఆఫ్ మ్యూజిక్ టచ్ చేశాం కాబట్టి అది ఏ ప్రాంతానికైనా కూడా నప్పుతుంది. అది కారణాలు కావచ్చు నేను అనుకోవటం. మీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే అది అపరిపక్వమైన ప్రశ్న. ఇన్ని రోజులు మీ గమనంలో 100% ఈ నటుడు నాకు సంతృప్తి కలిగించాడు అంటే ఒక దర్శకుని కోణంలో, లేదా ఈ నటి నాకు పూర్తి సంతృప్తి కలిగించింది నటన పరంగా అని అలా అడగాల్సి వస్తే ఏ సినిమాకి ఆ సినిమానే అంతే. ఇప్పుడు శంకరాభరణం తీసాము, అందుట్లో నేను కొత్తగా సోమయాజులు గారిని పెట్టుకున్నాను. ఈ సినిమాకి ఎంత కావాలో అంతా చేశాడు ఆయన అని ఒక తృప్తి వచ్చేస్తుంది. అంతే తప్ప నేను తీసిన 25 సినిమాల్లో ఈయన చాలా నాకు సంతృప్తినిచ్చాడు, నేను అనుకున్న ప్రతిది విషయం కూడా ఈయన నాకు డెలివరీ చేయగలిగాడు అనేది ఉండదు. సాగర సంగమం తీశాను అనుకోండి, నెక్స్ట్ స్వాతిముత్యం తీశాను, స్వాతిముత్యంలో నాకు కావలసినంతా ఇచ్చాడు కమల్ హాసన్, సాగర సంగమంలో నాకు కావలసినంతా ఇచ్చాడు సార్, స్వయం కృషిలో నాకు కావలసినంతా ఇచ్చాడు చిరంజీవి. ఎంత కావాలో అంత, ఎక్కడ సైలెంట్గా ఉండి ఒక యోగా నిష్టలో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి సైలెంట్ షాట్స్లో కూడా అలాంటి నటన ప్రదర్శన చేసి సంతృప్తినిచ్చాడు. అలా ఉంటుంది తప్పిస్తే నాకు ఈ మొత్తం కెరియర్లో నాకు బలాని సినిమాలో బలాని యాక్టరు నాకు 100% ఇచ్చాడు అనేది ఉండదు. ఇవాళ ఇంట్లో నా వంటలో ఇవాళ మధ్యాహ్నం భోజనం చాలా బాగా చేసింది నా భార్య. ఇన్నాళ్ళ బట్టి మీరు 50 ఏళ్ళు కాపురం చేశారు కదా, ఏమిటి గట్టిగా బాగా మీకు చేసిన పదార్థం అంటే చెప్పలేడు ఎప్పుడు కూడా. అటాచ్మెంట్ అలా ఉంటుంది మనకి. ఆ రోజుకి ఇది ఆ సినిమా తగ్గట్టుగా తక్కువ ఎక్కువ లేవు. ఎవరైనా కామెంట్ చేస్తే చేయొచ్చు, ఏదన్నా ఇంకా బాగా చేస్తే బాగుండేది, ఇంకా ఏదన్నా అనుకోవచ్చు. ఎందుకంటే 99% ఆ పాయింట్ వచ్చే వరకు మేము కూడా వదిలిపెట్టాం. అంటే ఎన్నిసార్లు మీరు రాపాడితే అది వచ్చిందని అన్నమాట, అది వేరే సంగతి. కొంతమంది 70 సార్లు రాపాడామేమో, 36 టేకులు చేసామేమో, మరి అది బాధేగా. 36 టేకులు చేసేదాకా మీ ఎఫెక్ట్ రాలేదంటే అట్లా ఉండదు, మర్చిపోతాం. పసిపాప పెరిగి పెద్దవాడై ప్రాజ్ఞుడైన తర్వాత వీడు ఎన్ని కష్టాలు పెట్టాడో ఏం గుర్తుపెట్టుకుంటామండి, గుర్తుపెట్టుకోం. అలాగే మన సినిమా కూడా ఇట్స్ లైక్ అవర్ ఓన్ చిల్డ్రన్. మన చిల్డ్రన్ లాగానే ఉంటారు వాళ్ళు. మన ప్రోడక్ట్ ఏదైనా అంతే, మీ లైన్లో మీకు అంతే. పెడతాయి కొన్ని బాధలు, అనేక రకాలు. అవి ఫిజికల్ బాధలు కావచ్చు, ఫినాన్షియల్ బాధలు కావచ్చు, లేదు మనకి టైంకి రాక నానా ఇబ్బంది పెట్టి ఇది ఎందుకు చేయాలి ఇలా, ఇటు చేస్తే ఏమిటి అని వాగ్వివాదం పెట్టుకుని, వాడు ఏదో ఇచ్చానండి బట్టలు, నేను నాకు నచ్చలేదు అందుకని మా ఇంటి వచ్చి నేను వేసుకొచ్చాను ఈ బట్టలు అలా చెప్పి ఉంటాయి. కొన్ని ఈతి బాధలు కొన్ని ఉంటాయి. మనతో 9 గంటలకు వస్తానని చెప్పి రాత్రి 1 మధ్యాహ్నం 2 గంటల దాకా రాక, వచ్చిన తర్వాత కూడా ఈ మాత్రమైనా ఐఎమ్ సారీ అని చెప్పకుండా, ఇలాంటివి ఉంటాయి కొన్ని బాధలు. కానీ అవి కూడా నేను ఫేస్ చేయలే, అది అంటాను నేను ఏ ఆర్టిస్ట్తో. ఇవన్నీ కలుపుకుంటే కొన్ని మైనస్ మార్కులు పడాలి కొంతమందికి కదా, అది అట్ట ఏం లేదు. ఇంకొక ప్రశ్న, మీ ఇద్దరు కుమారులు స్ఫురద్రూపం కలిగి హీరో మెటీరియల్ అనదగిన దారుఢ్యం వాక్శుద్ధి ఉన్నవారు, ఏ దశలో అయినా మీకు అంటే అందరూ వారసులను పరిచయం చేస్తున్నారు కూడా కదా. రవి గారిని కానీ నాగేంద్ర గారిని కానీ హీరోలుగా ఇంట్రడ్యూస్ చేద్దాము అని ఇప్పుడు ఆ దిశగా ఆలోచించలేదా, లేకపోతే వారికి ఆసక్తి లేదా? హీరోల దాకా దర్శకుడిగా నేను పెట్టుకోవచ్చు కదా వాళ్ళని, ఐ కెన్ మేడ్ దెమ్ ది డైరెక్టర్స్. అది కూడా చేయలేదుగా. కొన్ని హీరో మాట వదిలిపెడదాం. ప్రతివాడికి రూపాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టుగా అది ఇప్పుడు చూసాం కదా. కొంతమంది మన వాళ్ళు అందరు ఆర్టిస్టులు కొడుకులు హీరోలు కాలేకపోయారుగా.
చాలా కమెడియన్కి ఆర్టిస్టులు కొడుకులు కూడా చేయించారు పిల్లలు కొన్ని. నాట్ దట్ బికాస్ దే ల్యాక్ ది టాలెంట్. అదొక ఫీల్డ్, అదొక లైన్. ఎందుకంటే దీంట్లో ఉన్న ఈతి బాధలు, దీంట్లో ఉన్న కొన్ని నాకు తెలుసు కొన్ని. ఎందుకంటే ఎవరికి వాళ్ళం మా స్వయం కృషితో మా గాడ్ ఫాదర్ ఎవరు లేకుండా జుట్టు పట్టుకుని అలా పైకి లేపకుండా కష్టపడి మాత్రం మేము పైకి వచ్చిన వాళ్ళం. సుబ్రహ్మణ్యం గారు కానీ, నేను కానీ ఇట్లాంటి వాళ్ళం మాకు ఎవరు అలా లేపలా పట్టుకుంది తీసుకొచ్చి. ఇప్పుడు ఏమైందంటే ఈ ఫీల్డ్లో ఎస్పెషల్లీ టాలెంట్ ఒకటే కాదు కావాల్సింది, అనేక రకాలైన వాతావరణం చాలా అనుకూలంగా ఉండాలి. అందుకని నాకు తెలిసింది ఇప్పుడు ఇవాళ నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మై సన్ ఈజ్ జోనల్ మేనేజర్ ఆఫ్ ఏదో ఏదో డిజిటల్ ఇండియా. తప్ప మా అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్ అండి, ఇక్కడ సినిమాలు చేస్తున్నాడు. మీ రెండవ అబ్బాయి రవి గారు చాలా సంగీత స్పృహ కలిగిన వారు. హిందుస్థానీ సంగీతం అంతా చాలా ఇంట్రెస్ట్ ఉంది వాడికి. చాలా ఆసక్తి ఉన్నవారు. బహుశా అంటే సహజంగా మీ నుంచి వచ్చే వారసత్వం అలాగే ఉంటుంది. బహుశా మీ మీ అబ్బాయిల తరం తరువాత బహుశా మీ మనవడి తరంలో వస్తారేమో ఆశించవచ్చా? మరేం ఎవ్వరు రారు వాడు అసలు ఇటు పక్కకే లేదు, ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళ ఏ విషయమైనా మీరు సినిమా వాళ్ళకి చెప్పకండి అని కూడా అంటారు. నువ్వు పర్వాలేదురా, టికెట్ నువ్వు అంత ఇబ్బంది పడి వెళ్ళక్కర్లేదు, మా ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి జగదీష్ గారు వచ్చి ఎక్కిస్తాడు ట్రైన్ అంటే నమ్మరు వాళ్ళు. వద్దు నాన్నగారు మీరు అసలు అది పట్టించుకో. ఏంటంటేనండి ఈ సినిమా లైఫ్ గమ్మత్తుగా రకరకాలుగా అలవాటైపోయి వాళ్ళు అన్ని పనులు చేయగలరు, చేస్తారనేది మనకి అలా ప్రొడక్షన్లో అలవాటైపోతుంది. కొన్ని అప్పటికప్పుడు టికెట్లు కావాలంటాం, అప్పటికి కదా ఆర్టిస్ట్ రాజమండ్రిలో ఉన్నవాడు వెళ్ళిపోతానంటాం, రాత్రికి టికెట్ కన్ఫర్మ్ కాకపోవటం, వీడేదో ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి ఆ టికెట్ కలెక్టర్కు 100 రూపాయలు పెట్టి అక్కడ ఎక్కిచ్చేయటం దబ్బుకున. తర్వాత ఈ రైలు కదిలిన తర్వాత ఎక్కడో మారుస్తారంటే ఇవన్నీ ఉంటాయి కదా. సో దే డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. అసలు వాళ్ళకి నిజంగా దే ఆర్ వెరీ ప్రాక్టికల్. దే డోంట్ వాంట్ ఎనీ స్మెల్ ఆఫ్ దిస్ సినిమాటిక్. దీని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఇండిపెండెంట్గా చాలా చోట్ల బలాన్ని, వాళ్ళ అబ్బాయిని కూడా తెలియదు చాలామందికి వాళ్ళు పనిచేసే చోట. చెప్పుకోవడం సిగ్గని కాదు, ఏదో అవసరం లేదు, ఎందుకు చెప్పాలి ఇప్పుడు, దానివల్ల ఏంటి ప్రయోజనం? తెలిసిన తర్వాత వాడు ఆశ్చర్యపోవటం ఎంత పోయి మీరు బలం వాళ్ళు కొడుక చెప్పరా. ఆఖరిగా ఒక్క విషయాన్ని ప్రస్తావించి ముగించేస్తానండి. సినిమాకి కావ్య గౌరవం తెచ్చారు మీరు. కొందరి దృష్టిలో సినిమా అపవిత్రం అనుకునే వాళ్ళను సైతం విశ్వనాథ్ గారి సినిమాలు మాత్రం మినహాయింపండి, మిగతా సినిమాలు మాత్రం అపవిత్రం అండి అనేలాంటి ధోరణి కూడా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావులు శంకరాభరణం మీద అవసరమైతే నేను సప్తాహం చేయగలను అని సాధ్యాసాధ్యాలను బట్టి అది 3 రోజుల పాటు శంకరాభరణం గురించి అనర్గళంగా వారి వారి వచన స్రవంతి సాగింది కదా. ఆ అనుభవం గురించి మీ మాటల్లో వినాలనుంది. అలా గొప్ప అనుభూతి అండి అది. నిజంగానే నేను కూడా అసలు అనుకోలేదు అలా. కాకతాళీయంగా అన్నారేమో, అందరూ శంకరాభరణం బాగుందంటారు. నాకు చాలా నచ్చింది, నా చేత రామాయణం అవి సప్తాహాలు చేయిస్తారు, కానీ నేను శంకరాభరణం గురించి సప్తాహం చేయగలను అని ఎప్పుడో 4-5 ఏళ్ల కిందట అన్న మాట, అది కూడా ఒక అప్రిషియేటివ్ టర్మ్స్లో ఒక టర్మ్ కింద ఉపయోగించారనుకున్నా, కానీ అది ప్రాక్టికల్గా అది నిలబెట్టుకుంటారని కానీ ఆ మాట మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి నాభిలోంచి వచ్చిన మాటని నేను ఎప్పుడు ఊహించలేదు. అసలు ఊహించలేదు. ఎందుకంటే సాధారణంగా అట్టగే మాట్లాడతాంగా. ఇప్పుడు మీరు ఎన్నో విశేషణాలు ఉపయోగించారు మాట వరుసకి. సో అట్టాగే అది కూడా ఒక విశేషణం అనుకున్నాను, కానీ ఇంత విలువున్న విశేషణం అని అనుకోలేదు. మన వాళ్ళందరూ కలిపి తర్వాత ఎప్పుడు ఏదో మాటల వరుసను ఇట్టాగే నేను మాట్లాడుతున్నప్పుడు 4 ఏళ్ల కిందటో 5 ఏళ్ల కిందటో ఈ మాట అన్నారండి ఆయన అని అంటే, ఏమండి మనం ఉపయోగించుకుందాం, అది వై కెనాట్ వీ కెన్ హ్యావ్ ఏ రెగ్యులర్గా అంటే ఎట్లా ఎత్తుకాలా ఈ మాట మళ్ళీ ఎట్లా నేను రిపీట్ చేయాలో నాకు అర్థం కాని విషయంలో ఏదో కాకినాడలో ఏదో ఆయన గోశాల ఓపెన్ చేస్తున్నప్పుడు ఊరినే అన్నమాట. ఇట్లా అప్పుడెప్పుడో మీరు అన్నారు, మన వాళ్ళు అట్లాంటిది కనుక చేస్తే బాగుంటుందని అందరం ఫీల్ అవుతున్నామండి. అలాగే వెంటనే మోహన్ రావు గారు అంటే డేట్ తీసుకుందరు కానీ మీరు
అంటే ఏంటన్నమాట, అది తాత్కాలికంగా అన్నమాట కాదు, మనస్ఫూర్తిగా అన్నమాట. అది అది నిలబెట్టుకోవాలన్న కోరిక కూడా అలాగే నాటిపోయి లోపల ఒక మహావృక్షం కింద పెరిగిన ప్రశంస అది. లేకపోతే రాదు వెంటనే, ఇంకా ఆలోచించాల. అందుకని అది నిజంగా చెబుతుంటే నాకే కొన్ని కొత్త కోణాలు కనిపించి దాంట్లో, ఓహో నేను ఇది ఊహించలేదే, నేను ఈయన ఊహించి ఇలా చెప్తున్నారే, కాకతాళీయంగా అలా వచ్చిందది అని అని కూడా నేను ఓపెన్గా చెప్పడం జరిగింది కొన్ని చోట్ల. శంకరాభరణం టైంలో, రిలీజ్ టైంలో. దైవ సంకల్పం అంటే అదే కదా. అప్పుడు వాళ్ళు అందేటంటే, ఇప్పుడు అక్కర్లేదు మీకు ఆలోచన, ప్రతివాడికి పూర్వజన్మ వాసనలు అని ఉంటాయి, ఆ పూర్వజన్మ వాసనల వల్ల అట్టాగే వస్తుంది, అది ఇంకో రకంగా రాదు. అద్వైత సిద్ధికి అమరత లబ్ధికి అంటే తామరాకు మీద అట్లా నీటి బుట్టు మించే వెళ్తుంది అది కెమెరా, ఇంకో చోటుకి వెళ్ళదు. అలా అలా చెప్పిన విషయాలు ఎన్ని ఉన్నాయో. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరుగుతున్నాయి, శ్వాసలో తంబురనాదం వినిపిస్తోంది ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్న షాట్ తీసేటప్పుడు ఎంత గొప్పగా ఆలోచించి తంబురులాగా పడుకోబెట్టారు ఆయన్ని. వాడు చూస్తేనే తంబురులాగా ఉంటుంది, ఆయన అలా పడుకున్నాడు, తంబురులోంచి అన్నవాళ్ళు ఉన్నారు. నేను పడుకోబెట్టలే, అలా మామూలు పడుకున్నాడు ఆయన, ఆయన పృష్ఠం పెద్దది కాబట్టి అలా వచ్చింది. కాబట్టి అలాగా అందరూ మహానుభావులు శంకరాభరణం గురించి, చాగంటి కోటేశ్వరరావు గురించి తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. నిజంగా ఇంత మా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అన్ని గుర్తుండవు డైలాగులు, అన్ని రోజులు పనిచేసిన, ఎక్కడికక్కడ ఒకసారి చూసి అది చాలా గొప్ప అనుభూతి అండి. అంతకంటే ఇంకా ఆడిటోరియం మొత్తం క్రౌనింగ్ లేదు. ఇంకా ఇంకా మనిషికి నాకు ఎన్ని బిరుదులు ఇచ్చినా. మొదటి వరుసలో మీరు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శాస్త్రి గారు అందరూ కూర్చొని ఉన్నారు. అలా ఆయన ప్రవాహం సాగిపోతుంది. అమ్మమ్మ, చాలా గొప్ప అనుభూతి, చాలా సంతోషం అండి. మిమ్మల్ని చూస్తే చాలు అనుకునేవాడు లక్షల మంది ఉంటే, మీతో కాసేపు మాట్లాడే అవకాశం, అది కెమెరా ఎదుట మాట్లాడే అవకాశం రావటం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది నా పూర్వజన్మ సుకృతం. ఇందులో ఎటువంటి రెండో మాటే లేదు. ఆయుష్మాన్ భవ. భగవంతుడు మీరు మరిన్ని చిత్రాలు చేయాలి, మీ ద్వారా కళాత్మకమైన సేవలు మరిన్ని మాబోటి అభిమానులం పొందాలి. ఇంతకంటే నేను మాట్లాడగలిగేది కూడా ఏం లేదు. తదాస్తు. సంతోషం. కాఫీ విత్ యమునా కిషోర్ సిరీస్లో మరో లబ్ధ ప్రతిష్ఠునితో మరోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.